సో నిజంగా మన మహర్షులు అసలు ఈ అష్టదిక్పాలకులకు సంబంధించిన దాంట్లో అసలు ఎవరెవరికి ఏ ఏ స్థానాన్ని కేటాయించారు అంటే ఇక్కడ మనము గతంలోనే నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి ఒకసారి మీకు దిక్కులు చూపిస్తున్నాం. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఇక్కడ చూస్తే 8 మూలలు అంటే 4 దిశలు, 4 విదిశలు. సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాము. ఈరోజు మనం నైరుతి దిక్కు యొక్క ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సార్ మరి వీటన్నిటి గురించి మీరు చెప్పరా అంటే గత ఎపిసోడ్స్ ఆల్రెడీ అయిపోయాయండి. టోటల్ అష్టదిక్పాలకులకు సంబంధించిన ఎపిసోడ్ అయిపోయింది, ఈశాన్యం అయిపోయింది, నెక్స్ట్ తూర్పు అయిపోయింది, ఆగ్నేయం అయిపోయింది, దక్షిణం అయిపోయింది. ఎవరైతే చూడలేదో వీటికంటే ముందు వీడియోస్ చూడండి, మీకు తెలుసుకోండి. ఓకే, సో ఈరోజు నైరుతి దిక్కుకు సంబంధించి సార్ మేము నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ పెట్టాం, ఏం జరుగుతుంది సార్? మేము నైరుతిలో వచ్చేసేసి కంప్లీట్గా టాయిలెట్ పెట్టాము, లేదంటే స్లోప్ చేసాము, గుంతలు పెట్టాము, ఏం జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి కదా. సో ఈ నైరుతికి సంబంధించిన మెయిన్ పాలకుడు ఎవరు అంటే నిరుతి అనే రాక్షసుడు. నెక్స్ట్ అధిపతి ఎవరు అంటే రాహువు. ఇక్కడ వర్గుకు సంబంధించిన అధిపతి ఎవరంటే కుక్క. సో ఈ స్థానం అనేది మనకు ఇంటికి సంబంధించిన దక్షిణం పడమర కలిసి మూల స్థానం అంటారు. అయితే మనం ఇక్కడ మీరు గమనిస్తే అసలు ఈ స్థానంలోని ప్లస్ మైనస్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు ఇప్పుడు అందిస్తాను, క్లియర్గా వినండి.